అయోధ్యలో ప్రజలందరూ కుశలమేనా? ప్రజలందరూ కుశలమే ప్రభు. చింతించు, ఏమనుకుంటున్నావో చెప్పు. అయోధ్య ప్రజలు ఏడాది పాటు లంకలో ఉన్న సీత తెచ్చి ఏలుకుంటున్న పిచ్చి రాములు అనుకుంటున్నారు ప్రభు. ఎందుకన్నయ్యా అలా కలత పడుతున్నావు? లక్ష్మణ, ఏడాది పాటు సీతను లంక నుండి తెచ్చి ఏలుకుంటున్న పిచ్చి రాములని మాట్లాడుకుంటున్నాను లక్ష్మణ. ఎవరన్నయ్యా అది? సంహరిస్తాను. ప్రజలు దేవులతో సమానం, అలా చేయకు. నువ్వు ఈ రాజ్యానికి రాజు అవుతావా? నేను అది చేయలేనన్నయ్యా. అయితే మీ వదిన సీతాదేవిని తీసుకెళ్లి అరణ్యంలో వదిలిపెట్టిరా. నేను అది కూడా చేయలేనన్నయ్యా. ఇది రాజాజ్ఞ. సరే. ఎన్ని రోజులకి వ్యవహారానికి అనుమతి ఇచ్చారు లక్ష్మణ? పదండి తల్లి. ఇంత బాగుందా ఈ ప్రకృతి? ఏమైంది లక్ష్మణ? ఏడాది పాటు లంకలో ఉన్న సీతను తెచ్చుకొని ఏలుతున్న పిచ్చిరాముని అనుకుంటున్నావా అని మాట్లాడుతున్నావు తల్లి. నా వల్ల రఘువంశానికి ఇంత కళంకమా? తల్లి. తల్లి సీత, లేగమ్మా. తల్లి సీత, నీకెందుకు ఇన్ని కష్టాలు నాతో వచ్చి? నేను రాలేను మాట. నా కడుపులో ఉన్న రఘువంశపు వంశాధారాన్ని ఆ రామచంద్ర ప్రభు చేతుల్లోకి ఇచ్చాకనే నీతో వస్తాను. సీతా తల్లి, నీ కర్మానుసారం ఎలా ఉంటే అలా జరుగుతుంది. తల్లి సీత, నువ్వు ఇక్కడేమి చేస్తున్నావు? నా వల్ల రఘువంశానికి కలంకం వచ్చింది ప్రభువర్య. నాతో పాటు మా ఆశ్రమంకి రా. నేను రాజపత్ని అని తెలిస్తే అందరు నాతో ఉండలేరు. సరే, నీ పేరు లోకపావని. ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత సీతాదేవికి ఇద్దరు పుత్రులు జన్మించారు. లవకుశులు. వారి పేరు లవకుశులు. మొదటి భాగం రెండవ భాగం వీరిద్దరు లవకుశలనే నామధేయంలో వెలుగొందుతారు. బాలులారా, నేటితో మీ విద్యాభ్యాసాలు పూర్తయ్యాయి. ఈ అస్త్రాలను స్వీకరించండి. మీరు నేర్చుకున్న రామకథను ఆలపించండి నాయనా. స్టూల్ తీసే. కూర్చో.
చాలా అద్భుతంగా చేశారు నాయన. ఇదే రామకథను వెళ్ళి అయోధ్యలో ఆలపించండి. అయోధ్యకు వెళ్ళడానికి అనుమతినివ్వండి తల్లి. నేను అనుమతిని ఇస్తున్నాను, కానీ అక్కడ ఎవరైనా బహుమతులు ఇస్తే పుచ్చుకోకండి. సరే మహతే, సెలవా. చప్పట్లు కొట్టాలి, అలా చెప్పు. అద్భుతంగా చేశారు బాలకుల్లారా. ఇదిగో ఈ బహుమతులు పుచ్చుకోండి. మాకు ఎటువంటి బహుమతులు వద్దు తల్లి, మాకు శ్రీరాములు వారి దర్శనం ఇప్పించండి. సరే. మీకు ఏం వరం కావాలో కోరుకోండి. మాకు ఎలాంటి బహుమతి అక్కర్లేదు, మాకు సీతామాతతో దర్శనం ఇప్పించండి. సీత దర్శనమా? మేమేమైనా తప్పు చేశామా తల్లి? మీదేమీ తప్పు లేదు బాలకుల్లారా, తప్పంతా మాదే. సీతాదేవి రాజాజ్ఞ వల్ల అరణ్యంలోకి పంపించాం. నిండు గర్భిణి అని చూడకుండా అరణ్యంలో వదిలేస్తారా? ఛీ! దశరథ రాముడంట, లోకాభిరాముడంట, అయోధ్య రాముడంట, అసలు మనసే లేదు. మేము రామగానం చెయ్యం. అట్లా అనకండి బాలకులారా. నాతో ఇక్కడి నుంచి మాట్లాడకండి. వీడు మర్చిపోయాడా? వీడు మర్చిపోయాడండి. వచ్చాడు. అయోధ్య ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మేము ఏం చేయాలి గురువు? అయోధ్య సుభిక్షంగా ఉండాలంటే అశ్వమేధ యాగం చేయాలి రామా. అశ్వమేధ యాగమా? సీతాదేవి లేకుండా ఆ యాగం ఎలా చేయగలం? బంగారు సీతని ప్రతిష్ఠిస్తాడు రాముడు. సరే గురువర్య, ఇంక సెలవు. తల్లి సీత, అయోధ్యలో అశ్వమేధ యాగం జరుగుతుంది. అశ్వమేధ యాగమా? రామచంద్ర ప్రభు మరొక వివాహం చేసుకున్నారా? సీతాదేవి ఏకపత్ని వ్రతుడైన రామచంద్రమూర్తిని అలా అనకూడదు. అవమానించవలకూడదు తల్లి. సీతాదేవి ఆత్మ అయోధ్యకి వెళ్ళి అశ్వమేధ యాగం చూసి వచ్చింది.
నేను చేసిన ఈ పెద్ద తప్పుకి పరిష్కారం చెప్పండి గురువర్య. 108 కమలాలతో అమ్మవారికి పూజ చేయండి తల్లి. పూజ చేయండి తల్లి. దోష నివారణ జరుగుతుంది. సరే మరి. వచ్చాడు. నమస్కారం ప్రభు. యాగాసం పంపించడం లేదు. లక్ష్మణ వీళ్ళతో వెళ్ళు. మీరా యాగాశ్వాన్ని తీసుకువెళ్ళింది. అవును, మేమే. మర్యాదగా యాగాశ్వాన్ని ఇవ్వండి. మేము ఇవ్వం. మీకు చేతనైతే యుద్ధం చేసి తీసుకువెళ్ళండి. సరే. లక్ష్మణుడు మూర్చిపోయాడు ప్రభు. లక్ష్మణుడు మూర్చిపోయాడు. భర్త శత్రుఘ్నులు వస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి. నా అగ్రణి మూదరించే సామర్థ్య గల వీరులారా, మీరు యాగాశ్వాన్ని వదిలిపెట్టండి. ఫోటోస్ మేము విడిచిపెట్టాం. చేతనైతే యుద్ధం చేసి తీసుకువెళ్ళండి. ఎట్లా 6 గంటలు భరతుడు కూడా మూర్చిపోయాడు ప్రభు. మంచిది. నేనే రావాలనుకుంటా. వాళ్ళని జూమ్ చేస్తుంది. విషయం లేరా వీడియో ఫొటోస్. బాలుకులారా, మీరే యాగాశ్వాన్ని కట్టింది. అవును. మర్యాదగా యాగాశ్వాన్ని వదిలే. మేము వదలము. చేతనైతే యుద్ధం చేయండి. యుద్ధం చేసి గెలిచి అప్పుడు తీసుకువెళ్ళండి. బాలుకులతో యుద్ధమా? ఏ భయమా? అరే వీళ్ళు లేవద్దని చెప్ప. వీళ్ళు లేవద్దని కూర్చున్నాం. తల్లి సీత అక్కడ ఘోర అపరాధం జరుగుతున్నది. రాక్షసులు రాముడితో యుద్ధం చేస్తున్నారు. దానిని నీవే ఆపాలి తల్లి. సరే హనుమ. ఆగండి పాలకులారా, ఈయన మీ తండ్రి. సీత నువ్వా? ఇక్కడితో నా పని అయిపోయింది. సీత మాతో అయోధ్యకు రా. సీత మాతో అయోధ్యకు రా. నేను రాలేదు ప్రభు. నేను నా మాట ఇచ్చాను. నేను తనతో వెళ్ళాలి. తల్లి సీత రా వెళ్దాం. సీత అమ్మా, ఒరే క్యారెక్టర్ బాగుంది.
లవకుశ ఇంకోసారి అమ్మ అని పిలువు. వన్స్ మోరా లవకుశ ముందుకు రావాలి కిరీటం పెట్టుకున్నప్పుడు. గట్టిగా పట్టుకోవాలి కిరీటం. రాముడు తీసుకొని రావాలి. సాంగ్ లేదా? గట్టిగా క్లాస్ పెట్టాలండి. చిన్నారు చాలా బాగా చేశారు. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ డైలాగులు కానీ చాలా బాగున్నాయి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. దీంతో పాటు శిక్షణ అంతటినీ తన స్వతహాగా తయారు చేసిన సౌజన్య గారికి విల్లా నంబర్ 32 phase 1 గట్టిగా చప్పట్లు కొట్టాలి సౌజన్య గారికి. ఓకే చూడండి ఇలా ఫ్రంట్కి చూడండి.